సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మీకు మీ ప్రత్యర్థి అలాంటి ప్రమాణాలు చేయించుకుంటూ తడిబట్టలతో కూర్చొని నా శవయాత్రకు రండి అని ప్రజల్ని అప్పీల్ చేసినప్పుడు సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు ఎన్నికల సంఘానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? చేసిన వాళ్ళే కేసు పెట్టిండ్రు. ఎన్నికల సంఘమే సుమోటాగా వాళ్ళ మీద కేసు పెట్టిండ్రు. దాని మీద కొంతమంది వెళ్ళే వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు. అంటే ఇది సీరియస్ వైలేషన్. ఇట్లా బ్లాక్మెయిల్ చేసేటువంటి రాజకీయ నాయకులు రాజకీయాలు ఉండకూడదు. ఇది చాలా ఎన్నికల నిబంధనలకు పూర్తి విరుద్ధం అని చెప్పి భావిస్తూ ఉన్నారు. దాంట్లో పోయే వాళ్ళు పోతూ ఉన్నారు. మీరు దాన్ని అప్పీల్ చేయట్లేదు? పోతున్నారు, చూడాలి మరి. అంటే ఇప్పటికే ఇద్దరు ముగ్గురు అవన్నీ తీసుకొచ్చిండ్రు. నాట్ ఓన్లీ ఒకటి కాదు, అనేక కేసులు ఉన్నాయి, అనేక రకాల బ్లాక్మెయిల్స్ ఉన్నాయి. ప్రతి ఇంటింటికి పోడు, కాలు మొక్కుడు. ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్లో జనరల్గా ఒక వార్డు మెంబర్ స్థాయి ఎన్నికలలో, సర్పంచ్ స్థాయి ఎన్నికల్లో కాళ్ళ మీద పడంగా చూసింది. కానీ మరీ ముఖ్యంగా కొంగు సాచి మాకు ఓట్లేయండి, ప్లీజ్ మాకు ఓట్లేయండి, ఒక్కసారి ఓట్లేయండి అనేటువంటి అప్పీల్ ఏదైతే ఉందో అదంతా కొంచెం జుబ్సాకరంగా ఉంది. అంటే మాలాంటి వాళ్ళు మాట్లాడుకునే స్థాయిలో లేదు అది. దానికి ఏం రాజేంద్ర కానీ ఎన్నికల సంఘమే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు స్వయంగా కంప్లైంట్ ఇచ్చి ఇది దారుణంగా ఉంది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. అది ఉంది, దాని మీద కోర్టుకు పోతున్నారు. అక్కడ ఎమోషనల్ ఆ సిరీస్ ఏదైతే జరిగిందో అదే క్లిక్ అయింది అనుకోవాలా? ఈటల రాజేంద్ర బై ఎలక్షన్స్ నుంచి అక్కడ కనిపించలేదు. ఇందాక మీరే అన్నారు నేను అక్కడ ఒక్కసారి మాత్రమే ప్రచారం చేశానని చెప్పి. అంటే ఈటల రాజేంద్రలో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది అనే మాట కనుకంటే ఒకవేళ దానికి ఈటల రాజేంద్ర సమాధానం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే, వాస్తవం ఏంటంటే, నేను గెలిచిన తర్వాత నా మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. అక్కడితో ఆగలే కేసీఆర్. వాళ్ళకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిండ్రు. అంటే మొత్తం ఈటల రాజేంద్ర అనే ఎమ్మెల్యే చెప్తే ఒక ఎంఆర్ఓ గారు పనిచేయొద్దు, ఒక ఆర్డీఓ గారు పనిచేయొద్దు, ఒక ఎస్ఐ గారు పనిచేయొద్దు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అధికారికమైన ప్రోగ్రాంలన్నీ కూడా ఇండియా నిషేధించింది కేసీఆర్. ఒక ఎంఆర్ఓ నా దగ్గరికి కొత్తగా నేను జైన్ అనేసరికి మండలంలో వస్తే సస్పెండ్ చేసి పడేసిండు, అక్కడి నుంచి తీసి పడేసిండు. అంటే అంత చిల్లర పని. అంటే ఈటల రాజేందర్ అనే వ్యక్తి నియోజకవర్గంలో ఓ మహిళా గ్రూపులతో మీటింగ్ పెట్టుకోవాలనో, లేకపోతే ఆయన అభివృద్ధికరమైనటువంటి మీటింగ్ పెట్టుకోవాలనో, లేకపోతే రొటీన్గా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుకునేటువంటి కార్యక్రమమో, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచుకునే కార్యక్రమం, ఇవన్నిటి నుంచే ఎలిమినేట్ చేసిండు. దానివల్ల ఏమైంది, నేను ఒకవేళ పోతే కూడా నా విజిబిలిటీ లేని పరిస్థితి తీసుకొచ్చాను. అంటే ప్రెస్ వాళ్ళకు ఇళ్ళ జాగాలు ఇచ్చి వాళ్ళకు దబాయించి వీళ్ళకి దబాయించి మీ ప్రెస్ మీట్లో కూడా అంటే ఎంత అంటే ఒక రకమైనటువంటి అంటే ఇవాళ అందుకనే వ్యక్తి స్వేచ్ఛను కూడా హరించండి కేసీఆర్, గుర్తుపెట్టుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.